బాబాయ్ అయిపోయింది కదా పరిచయం కూర్చో కాసేపు మాట. మనం లోన్ పెట్టాం కదా నీ స్టడీస్కి నువ్వు బిజినెస్కి ఎంత తిరిగినా అవ్వట్లేదు బాబాయ్ అసలు. పరిచయం చేస్తున్నాం కదా, దేవుడే చూసుకుంటాడండి. హలో, అరే ఏంటి ఇప్పుడు ఆఫీస్కి రావాలా లోన్ గురించా? బాబాయ్ అదే మన ఆఫీస్ వర్కర్ ఉన్నాడు కదా లోన్ సంబంధించిన రమ్మంటున్నాడు అర్జెంట్గా ఆఫీస్కి రా, పద వెళ్దాం. ఎందుకు ప్రేయర్ ఉంది కదా, ప్రేయర్ అయిపోయిన తర్వాత ప్రేయర్ ఏముంది బాబు, పరిచయం చేశాం కదా. ప్రేయర్ అయిపోయిన తర్వాత వెళ్దాం. రా. నువ్వు వెళ్తే నువ్వు వెళ్ళు, లేకపోతే నేను రాను. బాబాయ్ లోన్ శాంక్షన్ అవుతుంది నాకు ఇంక రాదంటున్నారు. అవునా? అయితే మీటింగ్ అయిపోయిన తర్వాత బయలుదేరి వెళ్తాను నేను కూడా. నాకే రాదు నీకేం వస్తుంది ఇంకా. ఇది మెసేజ్ వస్తుంది నాకు, లోన్ వచ్చింది ఏది మెసేజ్ చూడు. నాకు రాలేదేంటి? అందుకనే ప్రేయర్ మీటింగ్ ఉండమంటే ఉండలేదు, వెళ్ళిపోయాను. పరిచయం చేస్తే అద్భుతాలు జరుగుతాయని ప్రయత్నాలు చేయొద్దు. పరిచర్య మనసుతో చేస్తూ అదే టైంలో దేవుని వాక్యానికి దేవుని సన్నిధికి కూడా కొంచెం స్థలం ఇస్తే అప్పుడు అద్భుతం చూస్తాం ఆ వ్యక్తిలాగా. బైబిల్ సెలవిస్తుంది మత్తయి 9:24లో చనిపోయిన చిన్నది కూడా బ్రతికింది స్థలం ఇస్తే.